బాగున్నదని అనుకుంటున్నాం. ఒక పెరడు చాలా బాగున్నది అని అనుకుంటున్నాం. మంచిగా ఉన్నది కదా అని సంబరపడితే తెల్లారేసరికి అగ్గి తెగులు వచ్చిందట. దానికి ఏమైపోయింది? 2 రోజులు అటు మొకాన పోలే. వ్యవసాయదారుని కన్నంత ఎక్కడ ఉండాలి? సేను మీద ఉండాలి. సేను మీద లేకపోతే ఆ మనిషి అశ్రద్ధ చేసినట్టు. నేనేమంటున్నా అంటే, ఏ పని నువ్వు చేస్తున్నావో ఆ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టు. ఆ పని కాన్నే నువ్వు తెల్లారాలి, ఆ పని కాన్నే నీకు చీకటి పడాలి, ఆ పని కాన్నే కావాలి ఉండాలి. దాన్ని పట్టినమా, అది అయ్యేంత వరకు దాన్ని ఎలాగైతే వదిలిపెట్టామో, దేవుని విశ్రాంతి దినము కూడా 10 గంటలకు చర్చ అంటే 9 గంటలకు నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. అప్పుడే కదా నువ్వు దేవునికి యందు గౌరవము ఇస్తున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావని. ప్రభరాత్రి భోజన సంస్కారాన్ని కూడా లెక్క చేయని మనుషులు ఉన్నారు. మీరు లెక్క చేయరు. మీకు అదంటే ఇష్టం. ఏమన్నా తెల్లారి తీయడా అయ్యగారు? తెల్లారితే అయ్యగారు ఎట్టిస్తారు తెలుసా? బయాజ్కి అలా కట్టియవా, ప్రశాంత్ వాళ్ళ కట్టి తీసుకుంటారట. అయిపోయింది దాని పని. దానికి ఉండే సమయం ఒకటి ఉంటుంది, దానికి ఉండే అభిషేకం ఒకటి ఉంటుంది, దానికి ఉండే పవర్ ఒకటి ఉంటుంది. ఆ టైంలో కదా మనం తీసుకోవాల్సింది. హల్లెలూయా. ఓరకున్నది తీసుకోవడానికి పెద్ద అదేం కాదు. నీకు సిద్ధపాటు లేదు, నీకు క్రమశిక్షణ లేదు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోలేదు, నిన్ను నువ్వు పవిత్రపరచుకోలేదు. ఎలా అందులో మనం ఏలు పెడతాం? ఇవన్నిటిని మీరు ఎట్లా చూస్తున్నారు అనంటే అశ్రద్ధతో. అసలు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు దానికోసం, ప్రభరాత్రి భోజనం కోసం ఎదురు చూస్తారండి. ఎప్పుడు ఆ పుణ్యకార్యం జరుగుతుందా? హోలీ కమ్యూనియన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. హోలీ పరిశుద్ధ కార్యం. అది తినేవాడే కదా నా రాజ్యంలో నాతో పాటు ఉంటాడు అన్నాడు కదా యోహాను సువార్తలో కదా. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నాతో ఉంటాడు అన్నాడు ఆయన. నిత్య జీవము నొందుతారని చెప్పాడు ఆయన. మీకు నిత్య జీవాలు అవసరం లేదు. అయితే ఈ నెల కాకపోతే ఇంకో వచ్చే నెల తీసుకుందాం. ఈ లోపల గుసుకుతే, ఈ లోపల పిలుపు అందుకుంటే అయ్యా అయిపోయా. నువ్వేంటి తెలుసా? నీవు బ్రతికి ఉన్నంత కాలము నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానము తెలియబడాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో అంటున్నాడు, చదవండి. ఈరోజు మన అంశము కూడా దేవునికి స్తోత్రం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయినను నేను శరీరము నందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఈరోజు మన అంశం బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమంది మాట చెప్తారు మీరు? అయ్యా ఎంతమంది చెప్తారు? బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకు ఉంటే క్రీస్తే అనే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. క్రీస్తుని ప్రేమించే వాళ్ళు ఎత్తండి. అయ్యా క్రీస్తు నీ కొరకు మరణించాడు కదా, క్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు కదా, క్రీస్తు నీ కొరకు బలి అయ్యాడు కదా, క్రీస్తు నీ కొరకు తలపై ముళ్ళ కిరీటాన్ని మోసాడు కదా, భరించాడు కదా, ప్రక్కలో బల్లెపు పోట్లు గురుచుతూ ఉన్నా ఆయన నిన్ను ప్రేమించాడు కదా. నువ్వు ఆయనను హింసిస్తూ ఉన్నా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని అంటున్నాడు కదా. హల్లెలూయా. కాళ్ళలో చేతులలో మేకులు శీలలు దించిన, తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తిన, హల్లెలూయా, ముఖంపై ఉమ్ము వేసిన, వీపుపై కొరడా దెబ్బలు కొట్టి పిడిగుద్దులు గుద్దిన, ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు, వీరిని క్షమించమని అన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుని పోలిక ఒక్కటైనా నువ్వు పుణికి పుచ్చుకున్నావా? యేసును నువ్వు కలిగి ఉంటే, యేసు నిజంగా నీ తండ్రి అయితే, యేసు నిజంగా నీ దేవుడే అయితే, యేసును నిజంగా నువ్వు నమ్మితే, యేసు కొరకు నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏవి? హల్లెలూయా. యేసు కొరకు నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావు? యేసు కొరకు ఏ విధమైన భక్తి చేయాలనుకుంటున్నావు? యేసు కొరకు ఎలా నిలబడాలనుకుంటున్నావు? ఈ భూమి మీద ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు ఎన్నో నిన్ను వెంబడిస్తూ ఉన్నా ఇవి నన్ను ఆపగలవా అని అనుకోవాలి. ఒక మాట ఉంటుంది తెలుసా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు ఎడబాపగలడు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు ఎడబాపగలడు? ఎవడు విడదీయగలడు? ఎవడండి విడదీసేది? ఎవరు విడదీస్తారో చెప్పండి. హల్లెలూయా. ఎవరు విడదీస్తారమ్మా క్రీస్తు ప్రేమ నుండి? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు విడవాపగలరు? కరువైనను, ఖడ్గమైనను, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, బలహీనత అయినను, ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అంటున్నది లేఖనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని ఎవడాపుతున్నాడండి దేవుని మందిరానికి రాకుండా? ఎవడు మిమ్మల్ని అభ్యంతరపరుస్తున్నాడండి దేవుణ్ణి ఆరాధించకుండా? ఎవడండి వాడు? హల్లెలూయా. ఎవడు ఆటంకపరిచేది? క్రీస్తు ప్రేమ నుండి నిన్ను దూరపరిచేటువంటి శక్తి ఎవరికి ఈ భూమి మీద లేదు. ఎవడికి ఈ భూమి మీద నిన్ను ఆపే శక్తి లేదు. ఏ కరువు నిన్ను ఆపలేదు. హల్లెలూయా. ఏ ఖడ్గము నిన్ను ఆపలేదు. ఏ బాధ నిన్ను ఆపలేదు. ఏ శ్రమ నిన్ను ఆపలేదు. క్రీస్తు ప్రేమ నుండి నిన్నెవ్వడు విడదీయలేడు. ఎందుకో తెలుసా? నేను క్రీస్తుకు అంటకట్టుబడి ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తు రక్తములో నుండి నేను పుట్టుకొని వచ్చాను. క్రీస్తు నా దేవుడు. హల్లెలూయా. యేసు నా దేవుడు. నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన భక్తుణ్ణి. నేను ఆయనను మహిమపరచుట కొరకు, ఆయనను ఘనపరచుట కొరకు నేనున్నాను. హల్లెలూయా. ఏమరండి ఇలా దేవునికి భయపడేవాళ్ళు? నేను వానస్తే ఆగిపోయిందండి. మా ఇంటికాడ లొల్లైతే జగడం అయితే ఆగిపోయానండి. మా ఇంటికాడ బంధువులు వస్తే ఆగిపోయానండి. మా ఆయన ఆపేస్తే ఆగిపోయానండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నారండి నిన్ను ఆపేటోళ్ళు. హల్లెలూయా. కానీ ఆయన ప్రేమ నుండి నిన్నెవడు విడదీయగలడు? నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆపుతావా? అరే, అమ్మాయి అబ్బాయి కనుక ప్రేమించుకుంటే 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ కుమార్తెను చేస్తే ఇవాళ రేపు మొన్న పరిచయం అయినోడు నా ప్రాణమని వీళ్ళందరూ విడిచిపెట్టి వానెంబడి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఏం చెప్తున్నది? ఆయనంటే నాకు ఇష్టము, ఆయనంటే నాకు ప్రాణము, ఆయన లేకుంటే నేను లేనే లేను. ఎందుకు? ఆయనతో నేను కమిట్ అయిపోయాను. వీడు 20 ఏళ్ళ కొడుకును చేసిన తర్వాత ముఖముఖనామ ఎవరిను మాట్లాడి ప్రేమించి వారితో సాహసం ఏర్పాటు చేసుకొని ఆమె నాకు కావాలి లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పే కొడుకులు ఉన్నారు. లేరా? ఆమె నాకు కావాలి. ఎందుకురా? నేను ఆమెను ప్రేమించాను. అయితే మమ్మల్నేమి? నిన్ను కన్న తల్లిని ప్రేమించవా? తండ్రిని ప్రేమించవా? నీ తోబుట్టులను ప్రేమించవా? అందరిని ప్రేమించవు. మీరు అందరూ నాకు ఎవరు అవసరం లేదు. నాకు ఆమెనే కావాలి. హల్లెలూయా. నాకు ఆమెనే కావాలి. దిస్ ట్రూ, దిస్ లవ్. ఇది నిజమైన ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ వేరు,
ఒక స్త్రీ పురుషుని మధ్య కలిగే అటువంటి ప్రేమ వేరు. ఇప్పుడు ఏమంటున్నది, నేను ప్రేమిస్తున్నాను కనుక ఆయన కావాలి, ఆయనతో ఉంటా లేకపోతే చస్తా. బ్రతికితే ఆయనతో బ్రతుకుతా, లేకపోతే ఆయనతో చస్తా. నేను వాన్నే పెళ్లి చేసుకుంటా. ఆడు ముక్కిడోడే గాని, ఆడు ముక్కిడోడు గాని, వాడు నడ్డోడు గాని, వాడు ఎడ్డోడు గాని, వాడు కర్రోడు గాని, వాడు కాటి పాపలోడు గాని, వాడు కనికరం లేనోడు గాని, ఏమండి హల్లెలూయా, ఆడు బిచ్చగాడే గాని, వాడు కుంచోడు గాని, వాడు నడ్డోడు గాని, గూనోడు గాని, వాడు ఎవడైనా గాని, అరే వాడికి ఎట్లా నచ్చిండు, నేను ఆయన ప్రేమిస్తున్నాను. మీకు అవన్నీ కనిపిస్తున్నాయి, హల్లెలూయా. నాకు మాత్రం ఆయనే కనిపిస్తున్నాడు. ఆయన ప్రేమ నాకు కనిపిస్తూ ఉన్నది. అరే పోరి ఆడు కర్యాగా ఉన్నాడు కదా, ఎట్లా చేసుకున్నాను, అయితేమి నా కళ్ళతో చూడు, అని కంట్ల పాపలు పోని, అని కంట్లో ఉన్న లైట్స్ ఆరిపోని, ఏమండి వాడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, దట్ ఈస్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా, అవునా కాదా? ఎస్, అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పురు. నాకు ఆయన ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, అవునా కాదా? ఇప్పుడు నేను ఆయన కొరకు చనిపోతా, ఆయన నాకు కావాలి, ఆయన లేకుంటే నేను ఉండనే ఉండా. మా కాలేజీ బెల్లంపల్లి, నేను డిగ్రీ కాలేజీలో చేస్తూ ఉన్నప్పుడు ఆడొక చెరువు ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోకపోతే ఇద్దరు కలిసి చేద్దామని ఆడ మన వాయిలాల చెరువు లెక్క ఉంటే బ్రిడ్జి, దాని మీదకి వెళ్ళి ఆ చెరువులో దునికి ఇద్దరు చచ్చిపోయారు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నా బెల్లంపల్లిలో, చనిపోయారు. నేను అనుకున్నా, అప్పుడు నాకు అంత తెలియదు ఎందుకు చచ్చిపోయారో అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు. లవ్. ఒకరిని గనక నువ్వు ప్రేమిస్తే ఆయన కొరకు నువ్వేం చేస్తావు, ప్రాణము ఏం పెడతావు, పెడతావా తీస్తావా? ఎస్, ఆడు నేను కలిసి సావనన్న దత్తం లేదా బతకన్న బతకాల కానీ ఇడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు, అవునా కాదా? రే ఆ పోరికి కాలు లేదురా, లేకున్నా సరే ఆ అమ్మాయి నాకు కావాలి. హల్లెలూయా. ఎందుకు మరి, ఏం పని చేసి సాధుతావురా? అడుక్కచ్చైనా సాదుకుంటా నేను, ఆమె నాకు కావాలి. ఇందులో ఏమున్నదండి? వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనాను. ఎవడెత్తారో రాను అడ్డం, మిమ్ములను చంపుతా, అవసరమైతే నరికి పారేస్తా, జైల్లో పోయి కూర్చుంటాం ఇద్దరం, కానీ ఇడిపోయే ప్రసక్తి లేనే లేదు. చలో, అమ్మాయిని వీడు లేపుకొని పోయిండు. అటోళ్ళు అనుకుంటున్నారు అబ్బాయినే లేపుకపోయింది. ఎవరు ఎటేసుకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటిది? ప్రేమ. నేను ఇవాళ చెప్పాల్సింది ఇదే, ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, దేవునికి స్తోత్రం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఉండాలి. ఈ రోజులలో చాలా మంది ప్రేమలు ఉన్నాయి. ఎట్లున్నాయి తెలుసా? భార్య భర్తలు ఇద్దరు ప్రేమించుకున్నట్టే ఉంటది, కానీ వాళ్ళ బెడ్రూమ్లోకి పోయి చూస్తే ఆమె ఇటు మర్రి పండుకుంటుంది, వాడు ఇటు మర్రి పండుకుంటాడు. ఈ ఇద్దరి మధ్యన ఒక పెద్ద అగాధం ఉంటుంది అన్నమాట. ఎర్ర సముద్రం లాగా, ఒక లోయలాగా ఉంటుంది. ఇటు తలగడు వీడు, ఆమె ఇటు తలగదు. ఎందుకు? మీదికి చూడనే భార్య భర్తలు, లోపల కార్యకర్తలు. వీళ్ళు లోపల ఏంటిదండి, ఎవరి ఈగో వాళ్ళకుంటది, ఎవరు దగ్గరు. మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నదా? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు చేసుకున్నారు కదా, ఒకరిపై ఒకరు నీకు కీడుకైనను మేలుకైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును కలిమి అందును లేమి అందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుకొనుటకై నిన్ను నా భార్యనుగా లేదా నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగించునని నేను ప్రమాణం చేయించున్నానని 200 మందికి ప్రమాణాలు చేయించిన, పెళ్లిళ్ళు చేసిన, 200 పెళ్లిళ్ళు చేసిన. హల్లెలూయా.
200 మందికి ప్రమాణాలు చేయించిన. మరి ఇదేంది? నేను ఒక ఆమెను అడిగిన, నిజంగా చెప్పమ్మా మీ ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆమె అంటుంది, అయ్యా ఆయన పెళ్లి చేసుకున్నాకనే ప్రేమ అనేది మర్చిపోయినా నేను. ఆయన పెళ్లి చేసుకున్నాకనే ప్రేమ అనేది మర్చిపోయిన. టార్చర్ అంటే ఎట్లున్నదో చూపెడతాండి అయ్యగారు నాకు. నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి. వీళ్ళు ఏదండి ప్రేమ వీళ్ళ మధ్య ఉన్నదా? వీళ్ళ మధ్య ప్రేమ? నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? మీకు ఎట్లుంటుందో మీకు తెలుసో తెలియదో కానీ నేను మా పాశ్రమ ఉన్నట్టుంటాం పెళ్లి ప్రేమించేటోళ్ళు ఉంటే. మా పాశ్రమ నేను మమ్మల్ని చూడండి, మీరు మాకు 30 ఏళ్ళ నుండి తెలుసు, అవునా? సీనియర్లు కూడా ఉన్నారు. ఎప్పుడన్నా కొట్టుకొని మీ దగ్గరికి వచ్చినామా? ఎప్పుడన్నా తిట్టుకొని వచ్చినామా? ఓసారి మా పంచాయత్ చెప్పమని వచ్చినామా? లేదు మా భార్య నా మాట ఇంటలేదు, మా పాశ్రమ ఇట్లా అని సాటుకి ఏమన్నా చెప్పినా? మా అయ్యగారు ఇట్లా వినడని మా అమ్మగారు ఏమన్నా చెప్పిర్రా? చెప్పండి. హల్లెలూయా. పోనీ మీ ఇద్దరం పంచాయతీ పెట్టుకొని మా ఇంట్లో ఎవరికైనా పిలుచుకొని పంచాయతీ చెప్పించుకున్నామా? నా బంగారం ఇప్పటికి తనంటే నాకు ప్రాణమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పటికీ తను లేకపోతే నాకు అస్సలు మంచిగా అనిపించేది, గడియ కూడా మంచిగా అనిపించేది. ఎటువైనా మళ్ళా సమయానికి ఇంటికి. నమ్మవా? ఏదన్నా మనుషులుంటే చెప్పు, నేను నిజమే చెప్తున్నా. నిజమా కాదా నువ్వు చెప్పు. హల్లెలూయా. పెళ్లి చేసుకొని 95లో పెళ్లి చేసుకున్నాం మేము. ఇప్పటి వరకు అమ్మగారింటికి పోయి ఒక 5 రోజులు ఉన్నదేమో అడుగుంటే, ఒక 5 రోజులే. పోనీ ఒక 4 రోజులు ఉన్నావా? ఒకటే మొక్కన. పోనీ 2 రోజులు ఉన్నావా? లేదు. మళ్ళీ నా వెనుకనే వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జర ఉండు, మందో మాకో పెట్టి మలుపుకున్నారు అనుకుంటారు మీ అవ్వయ్య, జర ఉండు, ఎట్లయితే అట్లా అని నేను అన్నా కూడా నీ దగ్గరికంటే ఇక్కడ నాకు ఎక్కువేమి ఉంది. నా ఇంటికి నేనే రాని, నా ఇంటికి నేను వస్తాను. గడప లోపల ఉన్న సుఖం అట కాటికి పోయినా దొరక. నాకు సాత్రం వేస్తుంది ఏమన్నా ఉండమంటే, గడప లోపల ఉన్న సుఖము ఎక్కడికి పోతే దొరకది? కాశీకి పోయినా దొరకదట. మీరెన్నిసార్లు కొట్టుకొని తిట్టుకొని అమ్మగారింటికి పోయిన చెప్పు, ఎవరు చెప్తలేరు. ఇప్పటి వరకు నేను నిజం చెప్తున్నా, మీరు నమ్మండి, నా భార్య నేను ప్రేమిస్తున్నానని రుజువు మీ కళ్ళ ముందు ఒక చెంపదెబ్బ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు. అదండి ప్రేమ అంటే. హల్లెలూయా. తను తప్పులు చేయదని కాదు, నేను తప్పులు చేయనని కాదు, కానీ ఇద్దరిని ఒకరినొకరు ఓర్చుకుంటాము, ఒకరినొకరము సహించుకుంటాం, ఒకరినొకరము బాధలు కలిసి పంచుకుంటాం, దాన్ని ఎట్లా అధిగమించాలో చూసుకుంటాం. మా ఇద్దరి మధ్య ఉన్నది ఏంటిది? ప్రేమ. ప్రేమ లేకపోతే ఆ సంసారం అంతా ఆగమాగమవుతుంది. ఆ ఇంట్లో పోతే కొన్ని కుటుంబాల్లో చూస్తున్న కొందరు తల్లులు ఏడుస్తారు, కొందరు బిడ్డలు ఏడుస్తూ ఉంటే, ప్రభు ఒక మంచి సంసారంగా దీన్ని మార్చమని నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఇంటికి అమ్మగారింటికి పోమన్నా పోదు. ఎందుకు పోదు? కొందరు ఏం చేస్తారు తెలుసా? ఈయనతో బాధలు పడకంటే 4 రోజులు మా అన్నగారింటికి పోతామా, అబ్బగారింటికి పోతామా, మామ దగ్గరికి పోతామా, అత్త దగ్గరికి పోతా, లేకపోతే 4 రోజులు మా ఆడిబిడ్డ దగ్గరికి పోతా అని ఉండే చెట్టోళ్ళు ఉంటారు ఆ బాధలు భరించలేక. అవునా కాదు? ఇన్ని కర్మానికని చేసుకున్నారు ఆ కాలం ఒక పొన్ని అని అనుకొని తిట్టుకునేటోళ్ళని చూసిన. నిజంగా తిట్టిరు కూడా. అని పేరెత్త కయ్యగారు నాకు వాళ్ళంతా మండుతుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ అంటే ఇప్పుడు ఎలా? ఇప్పుడు తన కోసము నా ప్రాణమును అడ్డుపెట్టైనా తనని నేను కాపాడుకోగలుగుతా, అంత ప్రేమ. నాకు చిన్న బాధ అవుతుందంటే, నా కన్న తల్లికి నా దగ్గర వచ్చి కూర్చొని చిన్నపిల్లవానికి నుదుటి మీద సిలువ వేసినట్టు వేసి, నా కడుపు మీద సిలువ వేసి, నా పక్కన కూర్చొని మళ్ళీ ఏడ్చుకుంటా దేవునికి ప్రార్థన చేసి నా కోసం ఎన్ని చేస్తుందో. ఏముంటుంది అందులో? నేను అన్ని చూస్తా కానీ నువ్వు మంచిగా చేస్తానమా నాన్న, ఎందుకంటే మనసులో పొంగిపోతుంటానమాట. హల్లెలూయా. ప్రేమ అంటే ఇలా ఉంటుంది. నేను ఇంకో సబ్జెక్టుకు వెళ్తలేను. ఇక్కడ ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా క్రీస్తును ప్రేమిస్తే ఇలా మీరు ఉంటారు. యేసును ప్రేమిస్తే ఎలా? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బ్రతికున్నంత వరకు నేను క్రీస్తులోనే ఉంటాను, క్రీస్తుతోనే ఉంటాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను మరణమైనా
నాకు లాభమే. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలో ఉంటాను నేను. హల్లెలూయా. బ్రతికితే ఈ లోకములో ఆయనకు మహిమకరంగా జీవిస్తా. ఒకవేళ నేను చనిపోతే నా దేవునితో ఉంటా నేను అంటాడు ఆయన. ఇదండి ప్రేమ. క్రీస్తుకి ఇలా మనం ముడి వేసుకోవాలి. క్రీస్తు యందు భయము భక్తి ఉంటే, ఇలా దేవుని మీద ప్రేమ నీకుంటే, భయం ఉంటే, భక్తి ఉంటే, ఎలా ఆయన టైంకు నన్ను పిలుస్తాడు, ఆయన టైంకు నన్ను లేపుతాడు, ఆయన టైంకు నన్ను ఆహ్వానిస్తాడు. ఆయన వచ్చేసరికి నేను వెళ్ళాలి, నేను ఉండాలి, ఆయన కళ్ళ ముందు ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో నేను సమయాన్ని సాహసం చేయాలి. నేను ఆయనను స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. క్రీస్తుతో ఇలా ఉంటుందండి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే. యేసయ్యను ప్రేమిస్తే ఇలా ఉంటుంది. ఉన్నాయా యేసు మీద నీకు ఈ ప్రేమ ఉన్నదా? మీరు యేసు దగ్గరికి వచ్చేది ఎందుకు? కొందరు పెండిలు చేసుకుంటారు. ఇది చెప్పి ముగిస్తా నేను. కొందరు పెండిలు చేసుకున్నది ఎందుకు అని ఆన్ని రాసి రంపాన పెడతారు, వాని సీరక తింటారు, వాడిని రాసుక తింటారు, వాడిని పూసుక తిరుగుతారు, వాని పానం అంతా తిని కూర్చుంటారు వీళ్ళు. ఎందుకురా నువ్వు పెళ్లి చేసుకున్నది? పెళ్ళాన్ని దాదను నువ్వు పెళ్ళాన్ని కోరికలు తీర్చవు, నువ్వేవో ఆయమన్న బట్ట దేవు, ఆయమన్న సీర దేవు, ఆయమన్న జాకెట్ దేవు, ఒక్కరోజు నన్ను తీసుకుపోయి షాపింగ్ చేయవు. ఇదే ఒకవేళ పోరగాళ్ళు పుట్టకపోతే నాకు ఎందుకు పోరగాళ్ళు పుడతలేరు, నీ సంగతి ఏం చెప్పురా అని కూడా ఒక ఆమె అడిగింది బైబిల్ గ్రంథంలో. ఎవరు అడిగిండ్రు? ఎవరు అడిగిండ్రు? రాహేలు. చప్పట్లు కొట్టండి ఒకసారి ఆ బిడ్డకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాహేలు ఏమని అడిగింది యాకోబును? నాకు పిల్లలు కావాలి, నీ సంగతి ఏం చెప్పి నాకు పిల్లలను పుట్టియాలని చెప్పింది. అరే నీకు పిల్లలు పుట్టాను, నీకు ప్రతిగా నేను ఉన్నానా? నేనేమైనా దేవుడినా? అసలు ఎందుకు నువ్వు ఇట్లా అంటాను? ఏం చేస్తావో లేదు బిడ్డ, నాకు ప్రెగ్నెన్సీ రావాలి. ఏమన్నా ఉంటుంది అట్లా అంటే? మొగోడు బతుకుతాడా? చెప్పండి, బతుకుతాడా? నాకు పుట్టిస్తావా లేదా అంటే ఏం చేస్తాడు? అరే నేనేం చేయాలంటే మరి దానికి ఎట్లా పుట్టిరు? ఎవరికి? మా అక్కకి ఎట్లా పుట్టిరు? ఒక్కల మీద ఒక్కలు ఇరాము లేకుండా అంటాను బిడ్డ. నా సంగతి ఏంది? నాకెందుకు పిల్లలు పుడతలేరంటే మరి నేనేం చేయాలనే? అంటే రాసుక తినేటోళ్ళు ఉంటారు కొంతమంది, భర్తలను పీక్క తినేటోళ్ళు ఉంటారు. ఆయమన్న ఇల్లు లేదు, ఆయమన్న బట్ట లేదు, ఆయమన్న చెప్పు లేదు. ఈవెంట్గా రెస్టారెంట్ వారానికి ఒకసారి రెస్టారెంట్కు తీసుకుపోతారు. మందిని చూడు వాళ్ళు ఎట్లా పోతారు, ఎట్లా తింటారు, ఎట్లుంటారు, కళ్ళు కనిపిస్తలే ఎవరో నీకు. ఎందుకురా నన్ను చేసుకున్నావు? నువ్వు రాకపోతే నా బంగారం, నా బతుకు బంగారం ఉండు, నేను గాయనం చేసుకుంటాను అనుకున్నా, వాణ్ణి చేయకుండా మా వయసు అల్లకుండా నిన్ను నీకు గట్ట పెట్టిరురా. అయితే ఏంటి? నువ్వు కాదంటే నేను అడిగిపోతా. లేకపోతే ఏంటి నీ సంగతి? ఏమండి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఉన్నారా లేరా? అరే ఎవరు సపోర్ట్ చేస్తలేరమే. హల్లెలూయా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిజంగా ప్రేమ లేకపోతే ఇలా ఉంటుంది. నేనంటున్నది ఏంటంటే అపొస్తలుడైన పౌలు ప్రేమ చూపెడుతున్నాడు. ఏం ప్రేమ అంటే నేను క్రీస్తు కొరకు చనిపోతా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు చనిపోతా, నేను బ్రతికినంత కాలము ఆయనతోనే నేను ఉంటా, ఆయనతోనే నేను నడుస్తా, ఆయన క్రియలు భూమి మీద జరిగిస్తా, ఆయన సేవ, ఆయన పరిచర్యను నేను జరిగిస్తా. ఒకవేళ నాకేదైనా ప్రమాదం వస్తే, ఒకవేళ నాకేదైనా కీడు జరిగితే, ఒకవేళ నాకు మరణమే సంభవిస్తే ఆ మరణము కూడా నాకు లాభమే. చచ్చిపోయి నేను ఆయన దగ్గర ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో మన భక్తి ఇలా ఉండాలండి. క్రీస్తు మీద ప్రేమ ఇలా ఉండాలి. చాలా మంది పాట పాడతారు ప్రేమ అని. ప్రేమ ప్రేమ ఎవల ప్రేమ? నిన్నే ప్రేమిస్తున్నాను యేసయ్యా, ఐ లవ్ యూ జీసస్. ఎడబాపు వారెవరు అని పాట పాడుతావు. సరైన సమయానికి దేవుని దగ్గరికి వచ్చి స్తుతించవు, ప్రార్థించవు, ఆరాధించవు. నీ ప్రేమ అబద్ధం, నువ్వు అబద్ధం, నీ మాటలు అబద్ధం, అంత ట్రాష్. మాటలకే ఉన్నాం కానీ మనం చేతలలో లేం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావాను? చచ్చిపోవడానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవరు ఆపగలడండి నిన్ను దేవుని మందిరానికి రాకుండా? ఒక ఆయన అంటున్నా, మొన్న వర్షం బీభత్సంగా వస్తూ ఉంటే, అయ్యా నువ్వు వానలో తడుస్తావు, తడిసినా పర్వాలేదు, తడిసైనా నా తండ్రి దగ్గరకు వస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా.
పిడుగులు నన్ను ఆపలేవు, వర్షం నన్ను ఆపలేదు. ఎలాగైనా సరే నా తండ్రి మందిరానికి నేను చేరి నా దేవుణ్ణి నేను ఆరాధించాలి అని అన్నాడు ఆయన. ఇదండి ప్రేమ. నీ కాళ్ళు గుంజితే ఇంట్లో వంటవు. ఒక ఆయన పనికి పోతే 3 కిలోమీటర్లు నడిచి వీళ్ళు పనికి పోతారు. హల్లెలూయా. గుడికి రావడానికి 1/2 కిలోమీటర్ ఉండదు. నన్ను ఎవరన్నా తీసుకపోతే వస్తా, మీరు ఎవరన్నా పోతానరా, నేను వస్తా, మీ తోటి నేను వస్తా. ఎవరి గండానున్నావు నువ్వు? వాళ్ళు చస్తారు, నువ్వు చస్తావా? వాళ్ళు చస్తారా వీళ్ళు? ఏమండి, ఏదన్నా ప్రమాదం అవుతుంది. ఎందుకు? అవునా కాదండి? ఎందుకు నీకు ఒకరితోని నువ్వు ప్రేమించే, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే విధానం, నా ప్రేమ నాదే, నీ ప్రేమ నీదే. ఎవరిది వాళ్ళకే. నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో ఆయన నీ ఇష్టం, నేను ఎట్లా ప్రేమించుకుంటానో నా ఇష్టం. నాతో నీకంటే పోలిక. నీ దేవుని దగ్గర రాకుండా ఏది ఆపుతున్నది నిన్ను? అరే మనసు ఉంటే మార్గం మీద. నీ లేచిపోయిన వాళ్ళ సంగతి ఎందుకు చెప్పింది అనుకున్నావు? ఎందుకు చెప్పింది అనుకున్నావు? ఒకవేళ భర్త ఆగబట్టి ఎటు పోతావు నిన్ను లాగో అని అంటే, ఒక సంగతి చెప్పాను మీకు. ఒక ఆమె ఒక భర్త మీద బాగా అనుమానం, భార్య మీద భర్తకు బాగా అనుమానం ఉన్నది. అనుమానం ఉంటే, ఇది మధ్యరాత్రి లేచిపోతే నాకు తెలివి రావాలని గ్యాస్, ఇది నూనె డబ్బాలు ఉంటాయి చూసినావా, ఆ నూనె డబ్బాలు కాళ్ళకు గట్టి మంచానికి గట్టిండట. ఎందుకు? ఆ లేతే సప్పుడిన రావాలని. గలగల అంటే ఇవి ఎక్కడికి పోతుందో నాకు. అట్లున్నా మంచిదే. హల్లెలూయా. నీ భర్త అట్లా పట్టుకొని ఉన్నా మంచిదే. అసలు నువ్వు కదరా భయ్, నువ్వు భూమి మీద ఉన్నంత వరకే నాకు భర్తవు. అవునా? నన్ను నరకంలో పడకుండా కాపాడతావా నువ్వు? ఇలా ఆదివారం గుడికి పోక ఇంటికాడ ఉండంటావు. అవునా? అరే మూర్ఖుడా, నన్ను ఇంటికాడ ఉండవు అంటున్నావు. ఈ లోపల నాకేమన్నా అయిపోతే నా దేవుని దగ్గర నేను సమాధానం ఏం చెప్పుకోవాలి? నాకు నువ్వు ప్రతినిధివా? ఈ శరీరం ఉన్నంత వరకే నువ్వు నాకు భర్తవు, ఈ లోకానికి చూడ నాకు భర్తవు. అసలు నా మనసుకు భర్త వేరే, నన్ను సృష్టించిన నా తండ్రి నాకు భర్త అయి ఉన్నాడు రా. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనతో నా సావాసం, నీతోని కాదు. ఏ భార్య నీతోని కాదు. మా పాస్టరమ్మతో కూడా, మా పాస్టరమ్మ ఒకసారి డైలాగ్ కొడుతుంది. ఏమంటో తెలుసా? నువ్వు నన్ను ఏమన్నా గద్దరిచ్చినావు అనుకో, నేను నా పురాణ ప్రియునితో చెప్తా అంటది. అట్లా అంటే నాకు భయం అవుతుంది నిజంగా. మీరు ఎవరన్నా అడగరు ప్రాణప్రియుడు ఎవరని? ఇంకెవరన్నా ప్రియుడు ఉన్నారా? ఒకడు కొట్టిండట, నీకు ఇంకెవడున్నాడే ప్రియుడు అని. అట్లా అన్నందుకు దీనికి ఎట్లా చెప్తే అర్థమవుతుందని సపరేట్ కూకున్నది ఆ తల్లి. కానీ ఏమేమంటది? నా ప్రాణ ప్రియుడికి చెప్తా అంటే నిజంగా నాకు భయం అవుతుంది. నా గురించి దేవునికి కంప్లైంట్ చేయడం అంటే మామూలు విషయమా? మనుషులకు కంప్లైంట్ చేయడం అంటే అది వేరు. దేవునికి కంప్లైంట్ పోతుందా అంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారు, మీరు పట్టించుకోరు. భయం ఉన్నోడు ఆ పవర్ ఏంటిదో ఆయనకు తెలుస్తుంది. హల్లెలూయా. వీళ్ళు తల్లిని తండ్రిని విడిచి, అటు తల్లి తండ్రిని విడిచి, ఈ ఇద్దరు స్త్రీ పురుషుడు యవనస్తులు ప్రేమించుకొని ఎలాగైతే వెళ్ళిపోయారో, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే అలా లేచి రావాలి నువ్వు దేవుని దగ్గరికి. హల్లెలూయా. స్త్రీ అయినా సరే, పురుషుడు అయినా సరే, నీ భర్త నీ చేయి పట్టుకొని నువ్వు ఎక్కడికి పోతావో నేను చూస్తానని అలా ఆగబట్టినా, ఒకవేళ నీ భార్య నువ్వు ఎక్కడికి పోతావో అని నీ కాళ్ళను బంధించినా, నేను వెళ్ళే తీరుతా, నేను వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి, నా దేవుని దగ్గరికి, నా ప్రియుని దగ్గరికి అని నువ్వు ఎప్పుడైతే జగడం పెట్టుకు వస్తావో అక్కడ కనిపిస్తుంది ప్రేమ. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైనా లొల్లి పెట్టుకున్నావా? చర్చికి పోతానని లొల్లి పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. మరి మీ సంగతి ఏంది? చర్చికి పోతానని లొల్లి పెట్టుకున్నారా మీరు? చర్చికి పోకపోతే నేను ఊకోను, నా ప్రాణం పోయినా మంచిదే, నేను చర్చికి పోకుంటున్నాను. మన సంఘంలో ఒక బిడ్డ ఉన్నది, నేను ఎప్పుడు చెప్తా, వాళ్ళ భర్త గుడికద్దంటే, మిస్టర్ నిన్న ఆయన ఇడిచిపెడతా కానీ యేసుని ఇడిచిపెట్టాను అన్నది. ఇప్పటికి కూడా చెప్తా. ఎవరో తెలుసా మీకు? నీకు తెలియదా? హల్లెలూయా. భర్తను ఏమన్నది? నిన్నైనా ఇడిచిపెడతా కానీ నేను చర్చిని ఇడిచిపెట్టా, దేవుణ్ణి ఇడిచిపెట్టాను అన్నది. అంత ధైర్యం ఉన్న లెవెల్లో చేయతురిడా? మా ఆయన కొట్టి కొట్టి చంపుతాడని. ఆయన లేని వాళ్ళు ధన్యులు, మిమ్మల్ని ఎవరు ఆపుతారు? రాండ్రి. ఆయన ఉన్నోళ్ళు ఏమన్నా భయపడతారేమో కానీ ఆయన లేని వాళ్ళకి ఏం బాధ? అంటే భర్త లేని వాళ్ళకి ఏం బాధ? వాళ్ళు వచ్చేయచ్చు కదా. హల్లెలూయా.
ఒకవేళ భర్తలు ఉంటే ఏమని చెప్పాలి తెలుసా? ఒరేయ్, నన్ను గుడికి వెళ్ళకుండా లేదా నా దేవుని దగ్గరికి వెళ్ళకుండా నన్ను ఆపితే నీకు పాపం తగులుతుంది రా, నీకు శ్రమ తగులుతుంది, నీకు కీడవుతుంది, నీకు ఏదైనా బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను ఆయన దగ్గర, అవునా, కచ్చిరి సభలకు ఇరువబడ్డాడు, రాజుల దగ్గరికి విచారణలకు తీసుకుపోబడ్డాడు, సర్పముల చేత కర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో జరిగినా ఒక్క కాడ కూడా బెండ్ కాలేదు. ఆయన ప్రేమలో ఎక్కడ కూడా వెలితి చూపలేదు. ఆయన ఏమంటారో తెలుసా? నేనైతే, నువ్వు ప్రేమిస్తున్నారా? మీరు అందరూ ప్రేమిస్తున్నారు కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటారో తెలుసా? నేను క్రీస్తును సంపాదించుటకు సర్వస్వమును పోగొట్టుకున్నా అంటాడు. హల్లెలూయా. ఎవరిని సంపాదించుకొనుటకు? క్రీస్తును సంపాదించుకొనుటకు సర్వస్వమును నేను పోగొట్టుకున్నా. ఒక ఆదివారం మీరు పోగొట్టుకోవడానికి ఏమంటారు? అయ్యా ఇలా పోతే కూలివాయే, ఇలా ప్రార్థన పోతే కూలి పోవట్టే, ఇలా గృహకుడికి పోతే కూలి పోవట్టే. ఎన్నిసార్లు పని పోగొట్టుకుంటే ఎట్లా బతుకుతాం మనం? పని చేసుకుంటే బతికేటోళ్ళం. ఇన్ని నాగాలు అయితే ఎట్లా, ఇన్ని డ్యూటీలు పోతే ఎట్లా, ఇవన్నీ చెప్తాం మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్తామా చెప్పమా? అంటే నువ్వు క్రీస్తు కొరకు ఏం పొడగొట్టుకున్నావు భూమి మీద? నువ్వు అన్ని కావాలంటున్నావు, అన్ని కాపాడుకుంటున్నావు, ఇంకా ఆయనను అడుగుతూనే ఉన్నావు. ఇప్పటిదాకా భర్తను రాసి రంపాన పెట్టినట్టు, ఇది ప్రభా, అది ప్రభా, నాకు ఇది కావాలా ప్రభా, నాకు అది కావాలా ప్రభా, ఊకే అడుగుడు నోరంతా కాయ కాసిపోయి, నోరంతా కాయంటరా, నోరంతా ఏమైపోయింది? అడిగి నోరంతా ఆరిపోయింది, తయారిపోయింది తప్ప నీకేది జరగలేదు. దేవుని దగ్గర అలా ఉండకూడదు. ప్రేమిస్తే అడుగుతామా, ఇస్తామా? అయ్యా ప్రేమిస్తే ఇస్తామా, అడుగుతామా? అరే ప్రేమించిన వాళ్ళు చెప్పండి. మీరు ఎవరినైనా ప్రేమించిలా? మీరు అయ్యా నువ్వు ఎవరైనా ప్రేమించినావా? మేమేం అనుకోం. కొంచెం దేవుని ప్రేమించినావు, మా రూతుని ప్రేమించినావు, ఈ రెండే. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. అరే నిజంగానే దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలుసు ఒక పర్సన్ తన జీవితంలోకి వస్తే మా రూత్ ఉన్నదని చెప్పేసి ఆమెను అవాయిడ్ చేసేసింది. నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని అని చెప్పేసి. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి అబ్బాయి దేవుని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా ఆ ప్రేమ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు కొరకు నువ్వు శ్రమలు అనుభవించవచ్చు, క్రీస్తు కొరకు నువ్వు బాధలు హింసలు అనుభవించవచ్చు. ఆయన కొరకు మన ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 5:11 మీరు హింసించబడుదురు, నా కొరకు మీరు హింసించబడుదురు, శ్రమపరచబడుదురు, నా మీద మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారు, మిమ్మల్ని కచ్చిరి సభలకు ఈడుస్తారు, నా కొరకు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అయినా మీరు ఉత్సాహించి గంతులు వేయండి అని చెప్తూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఉత్సాహించి సంతోషించి ఆనందించుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు నువ్వు ఎన్ని నిందలు అనుభవించినవు, క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినవు, క్రీస్తు కొరకు ఎన్ని హింసలు అనుభవించినవు, క్రీస్తు కొరకు ఎన్ని అబద్ధముగా చెడ్డ మాటలల్లా నీ మీద పడ్డాయి, ఎన్నిసార్లు నువ్వు నిందించబడ్డావు, ఎన్నిసార్లు నువ్వు అవమానపరచబడ్డావు, ఇన్ని జరిగినా యేసును విడిచిపెట్టకుండా ఆయనలో నువ్వు ఎప్పుడు స్థిరంగా నిలబడ్డావు. ఇవన్నిటిలో నుండి నీ ప్రేమను చూపించాలి. హల్లెలూయా. అంతే. దేవుణ్ణి ప్రేమించడం అంటే మామూలు విషయము కాదు. ఒక్క మాట చెప్పాలంటే ఆయన నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణే నీ కొరకు బలిగా అర్పించాడు. క్రీస్తును నీ కొరకు బలిగా అర్పించి ఆయన రక్తంలో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పునీతులుగా చేసుకున్నాడు ఆయన. అది ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే అబ్రాహాము కుమారుణ్ణి ఇస్సాకును బలిగా అర్పించాడు. ప్రేమ. హల్లెలూయా. యొప్తా దేవుని ప్రేమించాడు గనుక ఇదిగో తన కుమార్తెను బలిగా అర్పించాడు. ఎంత మంది ఎన్ని కష్టాలైనా దానిని నిలబెట్టుకున్నారే తప్ప క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోలేదు. ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు వచ్చినా నీవు తట్టుకొని క్రీస్తులో నిలబడాలి. ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తే మరణం వరకు ఆయనలోనే నువ్వు జీవించాలి. యేసును నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమకు కావలసిన గుర్తులు నువ్వు చూపించాలి, ఆ ప్రేమకు సంబంధించినటువంటి క్రియలు నువ్వు చూపించాలి. ఐ లవ్ యూ జీసస్ అని మాటతో చెప్పుడు కాదు. హల్లెలూయా.
ఒక ఆమె అంటున్నది, అబ్బో ప్రేమిస్తే ఇన్ని బాధలు ఉంటాయా అని. ప్రేమించి చూడు, నువ్వు ఎవరు ప్రేమించలేదు కనుక ఈ బాధలు ఏమి లేవు. కొందరు భార్యలను కూడా ప్రేమించరు కనుక బాధలు ఉన్నాయి, భర్తలను ప్రేమించరు కనుక బాధలు ఉన్నాయి. ప్రేమిస్తే మాత్రం ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ప్రేమిస్తే ఏదో ఒకటి చేయాలి. అరే మా భర్తకు ఒక బ్రాస్లెట్ కొని పెట్టాలి, లేదా మా భర్తకు ఒక ఉంగరం చేసి పెట్టాలి, లేదా మా భర్తకు ఒక బైక్ కొనియాలి. ప్రేమలు ఉంటాయి, ఇలా ఉంటాయి. హల్లెలూయా. లేదా భార్యను భర్త ప్రేమించడానికో, నా భార్యకు ఒక మంచి కారు కొనియాలి, నా భార్యకు ఒక మంచి చీర కొనియాలి, నా భార్యకు ఒక మంచి నెక్లెస్ కొనియాలి, నా భార్యకు ఒక మంచి ఉంగరము పెట్టాలి, ఒక పుస్తల తాడు చేయించాలి, గున్నాలు చేయించాలి, కమ్మలు చేయించాలి, బొమ్మలు చేయించాలి, అన్ని చేయించాలి. ఏమండి? ప్రేమిస్తే ఇవన్నీ ఉంటాయి కదా. ప్రేమించడానికి ఏముండయి. ఏమండి? ఇలా కూరగాయలు నాకు ఇష్టమైన బోడకాకరకాయ దేవా, అవి షాపులో దేవే, అవి మార్కెట్లో లేవు, నువ్వు నాతోనే ఉన్నావు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు ఇలా జరుగుతాయి. అంటే ప్రేమ లేదు. నిజానికి ప్రేమ ఉంటే వడబోసి కలబోసి వాడలు తిరిగి దుకాణం తిరిగి అడిగి తెలుసుకొని ఏడుంటాయని తెలుసుకొని తీసుకొని వచ్చినప్పుడే నిజమైన ప్రేమ మనం చూపించినట్టు. హల్లెలూయా. చివరిగా సమయం మించిపోతుంది కనుక, బాప్రే ఎంతైంది? 2 అయిందా? ఇంకా 3 నిమిషాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రేమిస్తున్నారా? ఉన్నాయా మీ మధ్యలో ప్రేమలు? లేదు. ఏదో పెళ్లి చేసుకున్నందుకు కలిసి అట్లా జీవిస్తారు, చేసుకున్నందుకు ఇది మెడగడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు అటు అల్లు ఇటు ఇల్లు అనుకుంటున్నారు. ఏదో కాలం వెళ్ళదీయాలి, 4 రోజులు గడిపోవాలి, ఇక సమయం దగ్గరికి వస్తుంది కదా. ఇంకేమున్నది, అంత అయిపోయాయి, ఇక ఇంకేమున్నది, పొలగన్లే ఇక బాధలే, ఇంకేమున్నది, జీవితం గింతే అని అనుకుంటున్నారు. కానీ ప్రేమ గనుక ఉంటే లైఫ్ ఎంతో కనిపిస్తుందండి. ఆమేన్. ఈ చివరిగా నేను మీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? మీరు మనుషులను ప్రేమించిన దానికంటే 1000 రెట్ల కంటే ఎక్కువ నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఆమేన్. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఏది వెళ్తి కాదు. ఆయనను ప్రేమించి చూడు, అపొస్తలుడైన పౌలులాగా మరణం కూడా నీకు ఒక వెంట్రుకతో సమానం, తల వెంట్రుకతో సమానం అనిపిస్తుంది. నీ కాలు గోటితో ప్రాణాయం చేయించుకుంటావు. ప్రాణమా పోతావు అని అర్ధరాత్రి లేచి ఎతుకుతుందామె, ఎక్కడ నా ప్రాణప్రియుడు ఎక్కడా అని. దొంగల చేతిలో పడ్డది పోయి, అధికారుల చేతిలో పడ్డది పోయి, అయినా నా ప్రాణప్రియుడు కావాలి. ఏమున్నది నీ ప్రాణప్రియుల్లో? ఇంతమంది మొగోళ్ళం, ఇంతమంది అందగాళ్ళం, ఇంతమంది సుందరాంగులం, ఇంతమంది సుందర స్వరూపము కలిగిన వాళ్ళం ఇక్కడ ఉండగా మాకంటే నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏంటిది? వాణ్ణి వెతుకుంటే ఈ రాత్రి నువ్వు వచ్చినావు అన్నారు కదా, అర్ధరాత్రి వచ్చినావు అన్నది. అరే నీలాంటి వాళ్ళు 1000 మంది అక్కడ ఉన్నా నా ప్రియునితో మీరు సమానులు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000లలో అతి కాంక్షణీయుడా. ఆయన ముఖం చూస్తే చాలు బాయ్. హల్లెలూయా. ఆయన ముఖం చూస్తే చాలు. నీ ముఖం చూస్తే ఏం కాదు. హల్లెలూయా. ఆయన ముఖం చూడు. 10,000 మంది పురుషులలో అవలీలగా నా పురుషుణ్ణి, నా ప్రియుణ్ణి నేను గుర్తించగలను. దట్ ఇస్ లవ్ అండి. అది ప్రేమ. యేసును ప్రేమించాలంటే అది కావాలి. ఏ రాత్రి అయినా ఆల్ నైట్ ప్రేయర్కు రమ్మంటే ఆమె మధ్యరాత్రి లేచిపోయింది కదా. మీకు పొద్దుండగానే 9 గంటలకు 8 గంటలకు 7 గంటలకు రమ్మంటేనే బస్సు అందుతలేదు, ఎట్లా పోవాలి నేను? ఓ ట్రాక్టర్ పెడతారా, బస్సు లేదా, బస్సు ఓడత్తలేడా, ఎవడన్నా బండి ఓడత్తే ఎక్కిపోదా? అరే బై, ఇవన్నీ ఉంటాయని ముందే తెలుసు కదా. నీ ప్రాణప్రియుడు రాత్రి వస్తాడని తెలుసు కదా. ఆయన రాత్రి అంతా జాగారం చేయాలని నీకు తెలుసు కదా. 4 గంటలకు బస్సు ఉంటుందో లేదో, నేను 3 గంటలకు పోతాను నా ప్రాణప్రియుని దగ్గరికి. కానీ వస్తే తప్పేందండి? అరే చెప్పరు మీరు. అరే ఆల్ నైట్ ప్రేయర్కి వద్దామంటే, అయ్యా వర్షం వచ్చింది ఆగిపోయినా. నేను ముందే చెప్తా, ఇది వర్షకాలము, గాడుపు దుమారం రావచ్చు, వర్షం రావచ్చు, వడగళ్ళు పడవచ్చు, వరదలు రావచ్చు. అందుకే అవేవి రాకముందే తయారై ముందుగానే నువ్వు రమ్మని చెప్తే వీళ్ళు టైంకు బయలుదేరి ఏం చెప్తారు? టైం వరకు చేరుకోమా మేము. ఇది నమ్మకు. టైం వరకు చేరుకోకుండా నిన్ను ఆపేటోడు, అడ్డంకులు చేసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక టైం నమ్మకు. నువ్వు నమ్మాల్సింది ఆయనను. హల్లెలూయా. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆమె అర్ధరాత్రి లేచిపోయిందండి. అర్ధరాత్రి కూడా మనసున పట్టలేదు.
అయ్యో నా ప్రాణప్రియుడు చచ్చిపోయిందని. అరే అర్ధరాత్రి వరకు నా దేవుని మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి, అక్కడ పూజ జరుగుతుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ దేవుని ప్రజలు ఉంటారు, అక్కడ పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. చాలు ఎలా నేను ఇంట్లో ఉండి అట్టిగా ఈ మంచాల వండుకొని ఊరికే ముసలోడు గులిగినట్టు గులగాలే. ఆమె గురుకుని ఎన్ని గంటలకు ఉపవాస ప్రార్థనలా అవసరం అంటారా ఈ లైఫ్? నువ్వు శాశ్వతంగా నిద్రపోయే రోజు ఒకటి ఉంటుంది, ఎవరు లేపినా లేవు. నీకు ఇలాంటి ఉపవాస దినాలు మళ్ళీ నీ జీవితంలో రావు. ఒకటి దాటిపోయింది అని అంటే నువ్వు చాలా నష్టపోయినావు అని అర్థం. ఆడ రావాల్సిన ఎనర్జీ, ఆడ రావాల్సిన బలం, ఆడ రావాల్సిన శక్తి, ఆడ రావాల్సిన ఆశీర్వాదం కోల్పోయినావు అని అర్థం. అందుకే మీరు దేవుణ్ణి ప్రేమించండి. అపొస్తలులైన పౌల్లాగా కరువైనను, ఖడ్గమైనను, శ్రమ అయినను, హింస అయినను, మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా. ఆయన ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేరు. అందుకే ఈ లోకం అంతా ఒక దిక్కు పెట్టండి, యేసయ్యను ఒక దిక్కు పెట్టుకోండి, గుండెల్లో పెట్టుకోండి. ఆయన దగ్గరికే మనం పోయేది, మన జర్నీ ఆయన దగ్గరికే. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే. బ్రతికు ఉన్నంత వరకు క్రీస్తులోనే ఉండు. ఆయన కొరకు ఎన్ని శ్రమలు పడాలో అన్ని శ్రమలు పడు. అయినా ఆయనను విడిచి పోకు. ఆయన నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపోయినందుకు, ఆ మధ్యరాత్రి వేళ దొంగల చేతుల పడ్డందుకు వాళ్ళకి ఎంత మంచి వార్నింగ్ ఇచ్చిందండి ఆమె. ఇచ్చి వాళ్ళతోనే ఉండిపోయిందా, లేకపోతే ఆయన కలుసుకున్నదా? కదా, కలుసుకొని ఏమంటుంది తెలుసా? తన తల్లి కనిన అరలోనికి తీసుకొని వచ్చాను. ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు బిడ్డ. నువ్వేమనుకుంటున్నావు? ఒక్కసారి ప్రేమించిందంటే ఇంతే, సావో బ్రతుకో నీతోనే. హల్లెలూయా. అనుకున్నదా, అనుకోలేదా? తన తల్లి కనిన అర్రలోకి, తన ఇంటిలోకి తీసుకొని వచ్చి తన ఇల్లు నింపుకొని ఆయనను మనసారా ఆరాధించింది, ఆయనను మనసారా పూజించింది, ఆయనను మనసారా కొలిచింది, ఆయనకి తన జీవితాన్ని అంకితము చేసింది. నిజంగా దేవుని బిడ్డ, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఆయన టైంను పాటించండి, పంక్చువాలిటీగా ఉండండి, ఆయన క్రియలను చేయండి, ఆయన మార్గంలో నడవండి, ఆయన కట్టడలను ఆచరించండి, ఆయన చూపిన మార్గంలో నడవండి. ఆయన తప్పకుండా మీకు దొరుకుతాడు. మీరు వెతకండి, తప్పకుండా దొరుకుతాడు. ఆ ప్రాణప్రియుణ్ణి నీ హృదయంలోకి తీసుకొని రండి. మరణం వరకు భద్రంగా కాపాడుకోండి. పోతే ఆయన రాజ్యంలోకి, ఉంటే ఆయన రాజ్యంలోనే. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడతాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. అందరం లేచి నిలబడదాం. నీ ప్రాణప్రియుడు యేసు, నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం నీకంకితం. యేసు, నా జీవితం నీకంకితం. మన ప్రాణప్రియుడు, మన ప్రాణానికి నాథుడు, మనము ప్రేమించే దేవుడు మన కొరకు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఎప్పుడు నా యొద్దకు వస్తావు? ఎప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తావు? నేను దినమెల్లా చేతులు చాపుచూ ఉన్నాను. అయ్యో నా కుమారి, నా కుమారుడా, రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. రండి, నా రాజ్యంలోనికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని నీ తండ్రి నీ కొరకు నిరీక్షణ కలిగి చూస్తున్నాడు. బిడ్డ, తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూచినట్టే నీ యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆలోచనలో తప్పిపోయినవేమో, నీకు కష్టాలు వచ్చి తప్పిపోయినవేమో, నీకు బాధలు వచ్చి తప్పిపోయినవేమో, ఒకవేళ నీకు శ్రమలు వచ్చి నువ్వు దూరముగా వెళ్ళిపోయినవేమో, నీ మనసు బాగలేక, నీ హృదయంలో సమాధానము లేక, నీ మనసు తొందరలో ఉండి ఒకవేళ ఆయనను ప్రార్థించడం మరిచిపోయినావేమో, ఆయన మార్గంలో నడుచుట విడిచిపోయినావేమో, దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఈ రోజు నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడానికి ఒకటే, నీ ప్రాణానికి ఆయన ప్రియుడు, ఆయన రాజ్యానికి నువ్వే వారసునివి, వారసురాలివి. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్ని విడిచిపెట్టు, అడ్డంకులు విడిచిపెట్టు, ఆటంకాలు విడిచిపెట్టు, నీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వాటన్నిటిని విడిచిపెట్టు, పరిగెత్తుకొని రా. ప్రభు యేసు నిన్ను పిలువగా
పరుగిడుచురారమ్మిలా, నీవు పరుగిడుచురారమ్మిలా. నీ యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏది నిన్ను ఆపగలదు? ఏది నిన్ను అడ్డగించగలదు బిడ్డ? ఏ కరువు నిన్ను ఆపలేదు, ఏ ఖడ్గము నిన్ను ఆపలేదు, ఏ శ్రమ, ఏ హింస నిన్ను ఆపలేదు. రండి, ఆమేన్. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రా నా కుమారి, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, నీ జీవితంలో యేసే ప్రథమ స్థానంలో ఉండాలి. ఆ యేసే నీ జీవితానికి నాయకుడై ఉండాలి. ఆ యేసే నీ జీవితానికి మంచి పునాది రాయి ఉండాలి. ఆ యేసే నిన్ను నడిపించే నాదుడై ఉండాలి. ఆ యేసుకే నీ జీవితాన్ని నువ్వు అప్పగించాలి. ఆ యేసుకే నీ జీవితాన్ని సమర్పించాలి. సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పణ చేసుకో. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? సమస్తాన్ని విడిచిపెట్టు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సమస్తమును పోగొట్టుకొని క్రీస్తును సంపాదించుకొంటిని. భూమిని సంపాదిస్తున్నావా? జాగలు సంపాదిస్తున్నావా? ఆస్తులు సంపాదిస్తున్నావా? ఐశ్వర్యం సంపాదిస్తున్నావా? భూమి మీద ఏం సంపాదిస్తున్నావు నువ్వు? ఏం పట్టుకొని పరలోక రాజ్యం పోతావు నువ్వు? దేని కొరకు అంగలారుస్తున్నావు? దేని కొరకు దుఃఖిస్తున్నావు, ఏడుస్తున్నావు నువ్వు? సమస్తమును పోగొట్టుకున్నానంటున్నాడు. నేను సమస్తమును క్రీస్తు కొరకే పోగొట్టుకున్నా. ఆయన కొరకు సమస్తాన్ని పోగొట్టుకొని ఆయనను సంపాదించుకున్నా. నాకున్న సమస్తాన్ని పెంటగా మార్చుకున్నా. నా గౌరవాన్ని ఒక పెంటగా మార్చుకున్నా. నా ఐశ్వర్యాన్ని ఒక పెంటగా మార్చుకున్నా. నా గౌరవాన్ని, నా అధికారాన్ని ఒక పెంటగా మార్చుకున్నా. నాకున్న గౌరవాలను పెంటగా మార్చుకున్నా. నాకున్న ధనాన్ని పెంటగా మార్చుకున్నా. ఏది నాకు అవసరం లేదు, నాకు క్రీస్తే కావాలంటున్నాడు. యేసే కావాలి, నాకు యేసే కావాలి. ఎందుకంటే యేసయ్య కంటే నిన్నెవరు ఎక్కువగా ప్రేమించలేరు బిడ్డ. విడిచిపెట్టు. సమస్తాన్ని విడిచి మనసు ఆయన మీద ఆనుకొననేమో. నీ భక్తి, నీ శ్రద్ధ ఆయన మీద ఉంచు. ఆయన ప్రభావమును పొందుకొని విశ్వాసము గలవారై క్రీస్తు మహిమ నిమిత్తము మీరు బ్రతకండి. క్రీస్తును ప్రేమించండి. దేవుడు మిమ్మలను దీవించి మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించునుగాక. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రువులైనను, శ్రమలైనను శత్రువులైనను, నిన్ను నన్ను దేవుని బిడ్డ, గ్లోరీ గ్లోరీ. మీరు మీ అందు నా మాటలు అయ్యా, నువ్వు ఏమి ఇవ్వకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఐశ్వర్యం సంపదలు కాదు, నువ్వే నాకు కావాలి. అద్భుతములు ఆశ్చర్యక్రియలు కలిగించిన పరలోకపు నా ప్రాణ ప్రియుడా, యేసు నిన్ను తాకును గాక. నిజంగా ప్రేమిస్తే నీ చేయి పైకెత్తు. యేసు నాలోనికి రావయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you, I love you Jesus.
I love Jesus. ఒకవేళ మరణము గనుక నాకు వస్తే నాకు యేసే కావాలి. యేసు కొరకు ఎందరో ప్రాణ త్యాగం చేశారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, శిరచ్ఛేదనము చేయబడ్డారు, శరీరమును తల క్రిందులుగా సిలువలో వేసిన నా యేసే నాకు కావాలన్నారు. ఇదండి ప్రేమ. ఇది మీలో ఎవరైనా ఒకరు వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. దేవుని నువ్వు ఎవరో ఒకరు దేవుని నువ్వు ప్రేమించినట్లయితే, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి నీకు స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పది నా దేవా, నీకు స్తోత్రం. నీ ప్రేమ నా కొరకు ప్రాణం పెట్టినది దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మేము ఎలా ఉండాలో, మేము ఎలా జీవించాలో నా తండ్రి ఈ రోజు చక్కగా నువ్వు మాతో నేర్పించిన విధానమునకై లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక. అవును రాజా, సులోమెతి ఎతికినట్టు మేము నిన్ను వెతకాలి అయ్యా. అందులోనే ప్రేమ ఉన్నది ప్రభా. రాత్రి ఏమి, తెల్లవారుజామునేమి అయ్యా నీకు స్తోత్రం, మధ్యరాత్రి ఏమి నాయన, నిత్యము నిన్ను వెతుకుతూ అయ్యా నీ అందు నాయన ప్రేమను పొందుచు నేనును నా కుటుంబమును నా సంఘమును నిత్యము ఆశీర్వదింపబడుతూ నా తండ్రి నీకు స్తోత్రము ఉండుటకు నా తండ్రి నువ్వు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. జీవం గల దేవుడా, నీకు హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నీకు